హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నా బర్త్డే వ్లాగ్ పెడతా అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. ఒకటి ఏంటంటే నా ఈ రేషియోలో తీసానమాట కెమెరాలో వీడియోస్ అన్నీ. సో మన ఈ రేషియోలో పెడితేనే కొంచెం నీట్గా ఉంటుంది అన్నట్టు నేను వద్దనుకున్నాను ఇంకా వీడియోలో యాడ్ చేయడం. యాక్చువల్గా ట్రై చేశాను కానీ అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అంత అయిపోయిన తర్వాత. ఈ వీడియోతో పాటు అది కూడా పోస్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూసేయండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను బర్త్డే ఏంటి అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు అందరికి. ఏంటంటే నాకు లాస్ట్ 3 బర్త్డేస్ అంటే 3 ఇయర్ బర్త్డేస్ చాలా బాగా జరిగాయి అనమాట సెలబ్రేషన్స్ అలా. అయితే ఈ లాస్ట్ 25th బర్త్డే ఉంది కదా, అది వచ్చేసి నా ఫేవరెట్ అని ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో మా ఫ్రెండ్స్ బాగా సెలబ్రేట్ చేశారు, అలాగే మా చెల్లి కూడా. సో వాళ్ళిద్దరు సెలబ్రేషన్స్ అవన్నీ అనుకున్న తర్వాత నాకు చాలా బాగా జరిగింది ఆ 25th బర్త్డే. ఇంకా అది నా ఫేవరెట్, నా మెమొరీ ఒక ఇదే ఆ ఇయర్ నా ఫేవరెట్ అన్నట్టు అనిపించింది. కానీ 25th బర్త్డే కంటే ఈ 26th బర్త్డే ఇంకా బాగా జరిగిందనమాట సెలబ్రేషన్స్. అది ఏ దానివల్ల అంటే రీజన్ వచ్చేసి నా చెల్లెలనమాట. సో చాలా బాగా చేసింది, అలాగే ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చిందనమాట. సో ఈ బర్త్డే ఇంకా ఫేవరెట్ అయిపోయింది. 25th బర్త్డేని బీట్ చేసిందనమాట 26th బర్త్డే. సో వాటన్నిటికీ రీజన్ మా సిస్టరే. కాబట్టి తనకి థ్యాంక్ యూ సో మచ్ లిక్కీ అని చెప్పేస్తా ఉన్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఆ గిఫ్ట్స్ అన్నీ చూసిన తర్వాత. సో ఆ గిఫ్ట్స్ మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి చూద్దాం. అలాగే నా బర్త్డే సెలబ్రేషన్ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని. అంతే. యాక్చువల్‌గా అంతా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈ గిఫ్ట్స్ అయితే తీసుకొనొచ్చింది. కానీ నాకు అసలు తెలీదనమాట గిఫ్ట్స్ తెస్తదన్నట్టు. నాకు ముందర మిర్రర్‌లో గూడా కనిపించింది అలా తీసుకొస్తా అన్నట్టు. కానీ జస్ట్ 1 సింగిల్ గిఫ్ట్ ఏమో పెద్దది అనుకున్నాను. కానీ చూస్తే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. నేనే షాక్ అయిపోయాను. అస్సలకి ఎంత ప్లాన్ చేసిందంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఆ డ్రెస్ గాని, ఆ రిబ్బన్ హ్యాపీ బర్త్‌డే రిబ్బన్ గాని ప్రతి ఒక్కటి సెట్ అయిపోయాయి. ఎప్పుడు మేము ఇలా చేసినా కూడా ఇంత లుక్ రాలేదు. కానీ ఈసారి అంత బాగా లుక్ వచ్చింది. 5 మంత్స్ బ్యాక్ నుంచే ఇదంతా చేసిందంట. ఎత్తిపెట్టుకోవడం, మనీ, గిఫ్ట్స్ అన్నీ. సో గిఫ్ట్స్ ఓపెన్ చేసేది కూడా మీకు వీడియో అంతా చూపిద్దాం అనుకున్నా. కానీ క్లారిటీ అస్సలకి లేదు. సో ఇప్పుడు సెపరేట్‌గా చూపిస్తా ఉన్నాను. సో నా ఫస్ట్ గిఫ్ట్ ఈ డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్ కేక్ కట్ చేసేటప్పుడు వేసుకున్నాను. క్యూట్‌గా ఉంది డ్రెస్ అయితే. సో ఫస్ట్ అయితే ఇలా వచ్చిందనమాట షోల్డర్స్. ఇది ఈ లెంతే ఉంది, జస్ట్ మ్యాక్సీ టైప్లో ఉందనమాట. నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంది ఇక్కడ అని చెప్పి. సో ఇది ఫస్ట్ గిఫ్ట్. నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ ఈ చెప్పులు, హీల్స్ ఇచ్చిందనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా నా బర్త్డే రోజు చెప్పులు లేవు నాకు మంచివి. సో అందుకే వేసుకొని వెళ్ళిపోయి ఆఫీస్కి అని అలా. ఇది నా సెకండ్ గిఫ్ట్. టోటల్ 26 గిఫ్ట్స్ అనమాట. నా ఏజ్ 26 ఇయర్స్ కాబట్టి 26 గిఫ్ట్స్ ఇచ్చింది. సో నా థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఈ క్యూట్ లవ్లీ బాక్స్ అనమాట. ఇలా వచ్చింది ఇది. ఇందులో అన్ని చాక్లెట్స్ పెట్టించింది నాకు. ఇంకా ఉన్నాయి, మొత్తం తినేసాను కొన్ని, ఇంకేవైతే ఉన్నాయి ప్రజెంట్. ఇది నా థర్డ్ గిఫ్ట్. నా ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి ఈ పర్ఫ్యూమ్ అనమాట. సో ఇలా ఉంది పర్ఫ్యూమ్. లోపలైతే చాలా క్యూట్గా ఉంది అది. భలే వచ్చింది అనమాట ఈ పర్ఫ్యూమ్ అయితే. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడైతే ఫ్లవర్ షేప్లో వచ్చింది, మూత కూడా చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది నా ఫోర్త్ గిఫ్ట్. ఫిఫ్త్ గిఫ్ట్ వచ్చేసి ఈ చైన్ ఇచ్చింది. సో ఇదైతే 3 స్టెప్స్ వచ్చిందనమాట చైన్, కానీ మొత్తం చిక్కు పడిపోయింది. ఓకే, కాబట్టి నేను మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను. బట్ ఇదైతే 3 స్టెప్స్ కదా, సో $3. ఫస్ట్ డాలర్ వచ్చేసి హమ్స్ వచ్చింది, ఇంకా సెకండ్ డాలర్, థర్డ్ డాలర్. ఓకే, మొత్తం చిక్కుపడింది కాబట్టి ప్రజెంట్ తీయలేం, కష్టం. సో సిక్స్త్ గిఫ్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. సిక్స్త్ వన్. ఇది ఒక ఇయర్ రింగ్స్, 2 ఇయర్ రింగ్స్ ఇచ్చింది. ఇది ఒక ఇయర్ రింగ్స్, ఇంకొకటి ఇది, ఈ 2 ఇయర్ రింగ్స్. సిక్స్త్ వన్. నా సెవెంత్ గిఫ్ట్ వచ్చేసి ఇది కూడా పర్ఫ్యూమ్ అనమాట. 2 పర్ఫ్యూమ్స్ ఇచ్చింది. ఇది వచ్చేసి ఇలా ఉంది, కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది ఇది, కానీ స్మెల్ బాగుంది. దీని నేమ్ వచ్చేసి సంథింగ్ అంట, సంథింగ్. దిస్ ఈస్ ద 8th వన్. ఇది వచ్చేసి డియోడ్రెంట్ అనమాట, జస్ట్ అప్లై చేసుకుంటే అవుతుంది. స్మెల్ చాలా బాగుంది ఇది. ఇది నా 8th గిఫ్ట్. సో నా 9th గిఫ్ట్ వచ్చేసి ఇది 9th, ఇందులో 6 ఉన్నాయి అనమాట. సో ఇది మేకప్ కిట్. సో ఇందులో అన్ని కౌంట్ చేసి చూపిస్తాను. దిస్ ఈస్ ద 9th వన్. ఇది వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఇవన్నీ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్. సో ఇది కాంపాక్ట్ పౌడర్. మేకప్ ప్రోడక్ట్స్ మీద అంత నాలెడ్జ్ లేదు, బట్ ఓకే ఐ ట్రై. కన్సీలర్ అనమాట ఇది. వచ్చేసి ఇది ఫౌండేషన్. వచ్చేసి లిప్స్టిక్, బ్లష్ అనమాట, చీక్స్ టింట్. సో ఇలా వచ్చింది, మొదటి బాగుంది, క్యూట్గా డబ్బా. సో ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఐలైనరు, కాటుక, కాజలు. సో ఇలా వచ్చింది. ఇవన్నీ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్. ఈ డబ్బా కూడా చాలా క్యూట్గా ఉంది, లోపలైతే ఇలా వచ్చింది.
సో బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పు. సో హాట్ వాటర్ పోస్తే నాది మా చెల్లిది వస్తుంది ఫోటో. ఇది మళ్ళీ పోస్ట్ చూపిస్తాను నేను ఎలా ఉందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో ఫ్రేమ్. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే. ఇదన్నమాట ఫోటో ఫ్రేమ్. సో అయితే గ్లిటరింగ్ వచ్చింది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్. ఇందులో వచ్చేసి నా ఫోటో పెట్టింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది లోపలైతే హంసలు వచ్చాయి 2. ప్లస్ ఇది జస్ట్ పెట్టి ఆన్ చేస్తే బోర్డ్కి లైట్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చిందని చెప్పేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. లైట్స్ వస్తాయి, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఇలా వచ్చాయండి, నెయిల్స్కి సంబంధించింది మొత్తం. నెయిల్ కట్టరు ప్లస్ క్లీనింగ్ చేసుకునేది ప్రతి ఒక్కటి ఉన్నాయి. జస్ట్ ఇలా అనుకోవడం, తీసుకోవడం, సిజర్ అన్నీ ఉన్నాయి. బాగుంది ఇది కూడా. ఇంకొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ చైన్, కెమెరా కీ చైన్. నాకు కెమెరాస్ అంటే ఇష్టం అన్నట్టు, అంటే నాకు ఫొటోస్ అంటే ఇష్టం కదా. సో కెమెరా కీ చైన్ బాగుంది, క్యూట్గా. అది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో దీనికి ఈవిల్ కూడా వచ్చింది ఒకటి, ఈవిల్ సింబల్. ఇదొకటి. ఇంట్లో 2 వచ్చాయన్నమాట. 2 వచ్చాయి. ఒకటి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను కాల్కి. ఇంకొకటి ఇది. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి బొమ్మ. జస్ట్ అంతే అనుకుంటుంది, టేబుల్ మీద పెట్టుకోవడానికి. వచ్చింది బ్యాక్ సైడ్. ఇది ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఇయర్ రింగ్. లైటింగ్కి కనిపించట్లే బట్ నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్ బాగుంది. వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్. సో నా నేమ్ అనమాట. అది అట్లా సెల్ఫీ కదా. లాస్ట్ వన్ ఈస్ దిస్ అనమాట. సో ఆర్గనైజర్. 2 డ్రాస్ వచ్చాయి. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇలా వచ్చింది అంతే. చూడండి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి. సో టోటల్ 26 గిఫ్ట్స్. చాలా హ్యాపీ నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం నాకు ఇన్ని గిఫ్ట్స్ రావడం. యాక్చువల్గా కోరిక ఉంది నాకు, ఒక్కసారి ఇలా 26 ఇలా నా బర్త్డే ఏజ్ అని గిఫ్ట్స్ వస్తే బాగుంటుంది అని. ఫైనల్గా వచ్చింది ఈ ఇయర్. థ్యాంక్ యూ లిక్కి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, ఇవే అనమాట నా గిఫ్ట్స్ అన్ని. చూసేసరిగా 26 గిఫ్ట్స్. అలాగే నా సెలబ్రేషన్స్, నేను ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా ఇవన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే లైక్ అండ్ షేర్ ప్లీజ్. బాయ్.